ఏడ మొగం దీనిలే వద్దు కానీ వద్దు కానీ పొయ్యి అంటించినట్లుంటుంది. అందుకు పామ్మ అంటించుకోవాలంటే కూర్చున్నాం పాములంతా పోతుంటారు మనకని ఇదే వాకిలు వేసుకుని నిమ్మలంగా ఉంటుంది. ఎవరు పంచాలో ఉండదు, ఎవరు పంచేది ఉండదు. రంజాపత్రి పిల్లలు లోపలికి వేసుకుంటే అది ఉండదు. అవే కొట్టుకుంటావి, ఆ డాన్స్ ఆడి ఈ డాన్స్ ఆడి ఇదే చెప్తాను. ఎప్పటికీ సచ్చే వరకు తప్పదు కలక్క నీకు పొయ్యిను గెంటి కట్లు ఏనేమో ఎన్నేళ్ళు తప్పుతుంది అనుకుంటే తప్పు మళ్ళా వదులు పట్టుకుంది. దోశలు అయిపోయింది, వడలు అయిపోయింది. గేర్లో పోండి అంటే పోవట్లేదు, సిగ్గుపడతాడు. సీనానే నేనేం చూడలేదులే. సీనాని చూడలేదు. సీనా భాగ్య వాళ్ళు ఒకనాడు 80 70 ఎట్లా అంటే అట్లా అమ్ముకొస్తాండే. ఎట్లా తినే కానీ కొడతాండే లక్కయ్య. ఆ బాబు కొడుతుంది అనేది మీరు పోయేది. ఉన్నిలే పాప కొంతమంది మా అమ్మకు రాలేమా అంత ఇంత వస్తుంది అనేది. మమ్మల్ని ఇంట్లో కానీ ఉండద్దు గడ్డకు అన్నప్పుడు గడ్డ అయితే వేసి వీళ్ళదే రావుడు అయిపోయింది. మనం ఉండకూడదంటే ఇంట్లోనే ఇంకా ఏం తిట్టు పెడతాందో. చాలా కష్టపడినారు లెక్క. అయినా అప్పుడు అన్ని కష్టాలే లెక్క మనకి. మా అమ్మ జాడ నాకు పడింది. అందరిలో కలిసిపోయేది అంత. మా ఎక్కువలు కలిసారు కానీ రమా ఇద్దరు ఏం అవసరమా ఆడపోయి కూర్చుంటావు ఏడు. వాళ్ళకి ఆఫీసులో పనికి పోతారు అక్క, మనకి నాకు పొద్దుపోదు. కూర్చుంటుందే తీసుకుంటా ఊరికే ఉండకూడదు అనేసి అని చెప్తుంది. మంచి మళ్ళీ పాప ఎవరైనా వస్తే కట్టిస్తండే కట్టించి అన్ని బాగా చేస్తాండి. ఫస్ట్ తల కూడా ఉండరు మక్కే నన్ను టూర్కా ఎవరు బయటగా మెడ్రాస్ మంజు పద్మ బస్సు మెడ్రాస్ను. అయినా జొన్న రొట్టెలు పెడితే అమ్ముతే అయిపోతుంది కదా. చలికాలం అమ్మొచ్చు మంజు చావలేదు సస్తారు. చెప్పండి ఎవరెవరు వద్దంటారు. అంబేద్కర్ నగర్ వాళ్ళు ఎవరెవరు వస్తారు తెలియాలి. అంతే మనం ఫోన్ చేస్తే ఆర్డర్ వాళ్ళు వస్తారు. ఏమో ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఎందుకు వేరే చాలు కానీ